ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. యమున, ప్రేమంటే తన కోసం చావాలి లేదా తన కోసం ఇంకెవరినైనా చంపాలి. ఈ రెండు కాకుండా నాకు నన్ను నేను చంపుకునే అవకాశాన్ని నిత్య నాకిచ్చింది. సరే, మంచో చెడో రోజా కోసం ఇవన్నీ నేను ఒప్పుకున్నాను. ఎమోషనల్ డెసిషనా? బాలుగారు, బూస్ట్ ఎలా ఉంది? స్వీట్ గా లేదు? ఇప్పుడు ఇదంతా ఎందుకులే గాని, ఆ రోజా మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోవాలంట. ఆ ప్రేమని నేను కత్తిరిస్తూ పోవాలి. రోజా ఎదురుగా ఉంటే రోజాతో మీకు మాట్లాడాలని ఉండాలి, రోజాని హగ్ చేసుకోవాలని ఉండాలి, రోజాతో ప్రేమగా 4 మాటలు చెప్పాలని ఉండాలి. కానీ మీ ఇద్దరి మధ్యలో నేను ఉండాలి. మీ మనసులో ఏమనిపించినా దాన్ని నేను కత్తిరించేస్తాను. ఎదురుగా రోజా మీ ప్రేమకి దూరం అయిందని రెక్కలు తెగిన పక్షిలా కింద పడి గిలగిలా కొట్టుకోవాలి. నిత్య, నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా. అక్కడ రోజా ఆకలితో అలమటిస్తోంది. నేను వెళ్ళి భోజనం తినిపించి వస్తాను. ప్లీజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వవా? అంతలోనే ఎంత మార్పు బాలుగారు! మీరు ఇప్పుడే నా హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేసారు. వెరీ గుడ్, వెరీ గుడ్. పర్మిషన్ నేనైతే ఇవ్వను. ఎందుకంటే మీరు రోజా దగ్గరికి వెళ్ళి చందమామ రావే జాబిల్లి రావే అని ఆ చందమామని చూపిస్తూ జోలపాట పాడుతూ గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే అందులో నాకేం ఆనందం ఉంటుంది చెప్పండి? నా ఆనందం వల్ల రోజా బాధపడాలి, మీరు బాధపడాలి. మీరు రోజా దగ్గరికి వెళ్ళకూడదు. మీరు అసలు ఆ రోజా భర్తని ఈ క్షణం నుండి మీరు మర్చిపోండి. ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు నా భర్త కాబట్టి. బాలు వెక్స్ నిత్య. అలాంటిది ఆ రోజా దగ్గరకు వెళ్ళి నా మొగుడు భోజనం తినిపిస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను చెప్పండి? నా ప్లాన్ బాగుంది కదా? బాగుంది కదా బాలుగారు? అసలు విషయం మర్చిపోయాను. మనిద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నేను రోజాని బయటికి తీసుకొచ్చే ప్రాసెస్ నేను మొదలు పెడతాను. అంతవరకు రోజా ఆకలితో చచ్చిపోతుంది కదా నిత్య? అయ్యో అవును కదా, ఆ రోజాకి భోజనం కావాలి కదా. అవును. మరి ఏం చేద్దాం? లేకపోతే చచ్చిపోతుంది కదా. సరే, కానీ మీరు వెళ్ళి తినిపిస్తానంటే మాత్రం కుదరదు.
సర్లే ఎవరినైనా పంపిద్దాం. ఎవరు వెళ్తారు నిత్య? అయ్యో, ఎవరు వెళ్తారా? ఇంకెవరు ఉన్నారు కదా, మహా తల్లి, అనాథలను హక్కున చేర్చుకునే గొప్ప మనసున్న తల్లి. కన్ను కూతుర్ని కాదని సవతి కూతుర్ని సొంత కూతురులా చూసుకునే మహా ఇల్లాలు. అదే నా మామ్స్ ఉన్నారు కదమ్మా, ఆవిడ్ని బ్రతిమలాడి పంపించండి. అయినా బ్రతిమలాడాల్సిన అవసరం లేదులే. రోజా అనే 2 అక్షరాల పేర్లు వినగానే ఎక్కడలేని ఉత్సాహం, ఎక్కడలేని ఆనందం. అదేంటో అబ్బా, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బాలుగారు, మళ్ళీ చెప్తున్నాను, మీకు రోజా మీద ప్రేమ ఉంటే ఊహలో ప్రేమించుకోండి. కానీ ఎదురుగా నా ముందు ప్రదర్శిస్తాను అంటే నేను ఊరుకోను. ఎందుకంటే మీరు నా భర్త కాబోతున్నారు కాబట్టి. రోజాకి మీరు ఎదురుగానే ఉంటారు, కానీ శారీరకంగా దూరం కావాలి. అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే, మనుషులు మీటర్ల దూరంలో ఉన్నా మనసులు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవాలి. దట్ ఈస్ నిత్య కాన్సెప్ట్. నువ్వు ఒకదానివే మిగిలిపోయావు కదా. యమున, నువ్వు ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రోజాకి రైట్ హ్యాండ్లా లెఫ్ట్ హ్యాండ్లా ఉంటూ తన ఆలోచనలని, తన ఎమోషన్స్ ని పంచుకునేలా రోజాకి బలం చేకూరుస్తూ ఉంటావు కదా. అది ఇక నుంచి జరగకూడదు. అందుకే నువ్వు నా కళ్ళకి కనపడనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. పో, వెళ్ళిపో. ఈ పాటికి బేబీ బాలుని భయపెట్టాల్సినంత భయపెట్టుంటుంది. బాలు నా దగ్గరకు వస్తాడు, కాళ్ల బేరానికి వస్తాడు. అనుకున్న ప్లాన్ అనుకున్నట్లు జరిగితే ఇక తిరుగే లేదు. అయ్యో, నీకెంత కష్టం వచ్చింది రోజా. నిన్ను కస్టడీలోకి తీసుకోవడం ఏంటమ్మా? నువ్వు ఏం తప్పు చేశావని నీకే శిక్ష పడింది రోజా. రోజా, పాపం మాలతి గారు చాలా బాధపడుతున్నారు. మేడం, మీకు విషయం చెప్పాలి. ఏంటి బాలు?